జయశ్రీ, ఏమినండి మా కార్నివాల్ డాన్సర్ మిస్ జయశ్రీ, పోలీస్ కమిషనర్. నమస్తే. నమస్తే. మీ వద్ద కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వచ్చాను. ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. చూడమ్మా, ఆ నగల దుకాణంలో దొంగతనం జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా? అవును, ఉన్నానండి. ఆ బందిపోటు దొంగల గురించి మీరు ఏమైనా వివరాలు చెప్పగలరా? ఆ వేళ నా పుట్టినరోజు. ఒక నెక్లెస్ కొనుక్కుందామని వెళ్ళాను. పాపం దుకాణదారు నగలన్నీ చూపిస్తున్నాడు. ఇంతలోనే ఇద్దరు దొంగలు పిస్తోలు పట్టుకుని కదిలితే చంపేస్తామని బెదిరించారు. ఆ విషయం కాదమ్మా, ఆ దొంగల పోలికలు గుర్తులు ఏమైనా చెప్పగలరా అని. లేదండి. ఏమంటే వాళ్ళని చూడగానే పై ప్రాణాలు పైకి పోయాయి. ఎలాగో అవకాశం చూసుకుని బయటపడి కారెక్కాను. వాళ్ళు నన్ను తరుముకొస్తున్నారో ఏమోనని ఒకటే భయం. అయితే వాళ్ళు మీ కారును వెంబడించారన్నమాట? ఆహాహా, లేదండి. నేనలా భయపడ్డాను. తీరా కారు ఆపిన తర్వాత చూస్తే నన్ను వెంటాడింది ఇన్స్పెక్టర్ కుమార్. కుమారా? అతను మీ కారు ఎందుకు వెంబడించాడు? దొంగలు నా కారులో ఉన్నారో ఏమోనని ఆయన అనుకున్నారట. మీకు కుమార్ ఎప్పటి నుంచి తెలుసు? ఆయన ఈ కార్నివాల్లో మెంబర్ అయిన దగ్గర నుంచి తెలుసు. మెంబరా? అవునండి. క్షమించండి, నా ప్రోగ్రాంకు టైం అయింది. మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? నో థ్యాంక్స్, ఇంకా మీరు వెళ్ళి రావచ్చు. నమస్తే. నమస్తే. లక్ష్మి, మోహన్ చదువుతున్నాడా? బాగానే చదువుకుంటున్నాడు. ఇంకెన్నాళ్ళులే, కొద్ది రోజుల్లో నయమవుతుందని డాక్టర్ గారు కూడా చెప్పారు. ఏమైనా సరే మిమ్మల్ని ఇప్పుడప్పుడే రిక్షా లాగనివ్వనండి. మరి డబ్బు ఎలా వస్తుంది? ఆ దేవుడే ఇస్తాడు. మీరు డబ్బు కోసం అనవసరంగా బెంక పెట్టుకోకండి. ఏమిటో మొండి ధైర్యం లక్ష్మి. దేవుడిస్తాడంటే ఎలా? ఇంకొక 4 రోజుల్లో మోహన్ ఫీజు కట్టాలి. లేకపోతే వాడు సంవత్సరం చదివిన చదువు అంతా వృధా అయిపోతుంది. మీరు అనవసరంగా బెంక పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి.
సరికొత్త రిక్షా, చూబులు టైర్లు కొత్తవి, పార్ట్స్ అన్ని నిఖిల్ పార్ట్స్. ఒక్కసారి సైకిల్ తొక్కితే 2 మైళ్ళైనా కనీసం వెళ్తుందయ్యా. రోల్స్ రాయ్స్ తాతనుకో, అలాగా ఒక్కసారి ఎక్కితే గల 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 మనం రాలవలసిందే. ఏంటి పళ్ళు? అదో చిన్నబావా, అసలు విషయం ఏంటంటే ఈ రిక్షా ముట్టుకుంటే 16 పళ్ళు రాలుతాయని చెప్తున్నాను. పదనదకి. అదేమిటయ్యా, పెద్ద మనిషి దగ్గర నా పరువును తీసావు. ఏదో మీ ఉదయం తీసుకోవడం కదా అని తీసుకొచ్చాను నేను. ఈ తిమ్మయ్య ఆ రిక్షాల మారోడికి ఇచ్చి అది మనకేస్తాడని పగా 2 రూపాయలు రాత్రి రూపాయలు కావాలంటే 10 రోజులు డబ్బా అడ్వాన్స్ ఉంటుందయ్యా. ఇదిగో అక్కర్లేదు, అన్నయ్య రిక్షా అద్దెకిచ్చేది కాదు. నువ్వు వెళ్తావా? మీ అన్న చూస్తే హాస్పిటల్ పడినాడు, ఇంటికి వచ్చి ఎలా గడుస్తుందయ్యా? అదే గడుస్తుందిలేవయ్యా, దానికి మీ సహాయం అక్కర్లేదు. దయచేసి వెళ్ళండి పదయ్యా. ఇదిగో బావా, ఒకవేళ మనసు మారితే మాత్రం ఉత్తరం రాయి. అడ్రస్ తెలుసుగా, కేరా పోలీస్ స్టేషన్. కదా నమస్కారం అక్కడ వస్తాం. అదేంటి మోహన్, రిక్షాని ఎవరికైనా అద్దెకిమ్మని మారుస్తూ నేనే చెప్పాను, పంపించేసావే. అన్నయ్య రిక్షా ఎవరు లాగడానికి వీలేదు కదా. బాగుంది నాయన, బాగుంది. రిక్షాను అలా ఊరికే పడేసి ఉంచే కంటే ఎవరికైనా అద్దెకిస్తే తప్పే ఉంది. మీ అన్నయ్య పళ్ళకి రోజుకు 2 రూపాయలు అవుతున్నాయి. పైగా ఇంటి ఖర్చులు కూడా సర్దుకోవాలి. మరేం భయం లేదు వదినా, నేను ఇంకా బతికే ఉన్నాను. అలా అని నీ చదువు మానుకుని సంపాదనలోకి దిగుతావా? చదువుకుంటూనే సంపాదిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వదినా. ఉంటే ఉండవచ్చు గాని నేను బ్రతికుండగా నేను ఏ పని చెయ్యనివ్వను. నీ చదువు చెడిందంటే మీ అన్నయ్య గుండె పగిలిపోతుంది తెలుసా? రిక్షా అద్దెకిచ్చినంత మాత్రాన ఇంటి ఖర్చు అంతా గడిచిపోతుంది వదినా. గడవకపోతే 1-2 నెలల్లో నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా, మీరందరూ నీ నీచ పనులు చేసి నాకు ఈ పాడు చదువు చెప్పించకపోతేనే నేను మాత్రం మనిషిని కానా? కాయ కష్టం చేసి డబ్బు సంపాదించలేనా? మోహన్, వదినా, ఈ విషయంలో మాత్రం నాకు నువ్వేం చెప్పొద్దు. అన్నయ్య రిక్షా ఇంకొకటికి అద్దెకి ఇవ్వని పను. 1-2 రోజుల్లో నేనే ఏదైనా పనిచేసి డబ్బు సంపాదిస్తాను. అందాక నా కోసం దాచిన డబ్బు ఉంది కదా, అది తీసి ఖర్చు పెట్టు. నీ ఫీజు కోసం దాచిన డబ్బా? వద్దు బాబు వద్దు. ఆయన ఒట్టు కూడా పెట్టుకున్నా, నేను ఆ డబ్బు ముట్టుకో. ఒట్టు లేదు గిట్టు లేదు, అంతా మొండి పట్టు. అరే సైకిల్ అద్దెకపోతే ఎలాగయ్యా? నువ్వు వెళ్తావా? మీ అన్నయ్య చూస్తే ఆసుపత్రిలో ఉన్నాడు, ఇంటికి వచ్చి ఎలా గడుస్తుంది అనుకున్నావు? గడవకపోతే 1-2 నెలలు నేను ఎవరింట్లోనైనా నౌకరీ చేస్తాను. వదినా, మీరందరూ ఇన్ని నీచ పనులు చేసి నాకు ఈ పాడు చదువు చెప్పించకపోతే నేను మాత్రం మనిషిని కానా? కష్టపడి సంపాదించలేనా? మిస్టర్ సుబ్రహ్మణ్యం సార్, ఈ మధ్య నగల దుకాణంలో జరిగిన దొంగతనం తాలూకు రికార్డు అంతా అయితేనా? ఎస్ సార్, ఆ కేసు స్వయంగా ఇన్స్పెక్టర్ కుమార్ చూస్తున్నారండి. అతని డైరీ రిపోర్ట్ ఇక్కడ ఇదిగోనండి. రిక్షా సలాం సార్. ఎక్కడికి పనుంటారు సార్? అలా పోనీరా. ఓహో, అయ్యగారు మంచి మూడ్లో ఉన్నారా? సార్ 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 నా కూలీ పెంచండి సార్. ఏమిటి కూలా? రాస్కెల్, మీ ఇంగ్లీష్ కోపానికి చాలా సంతోషించాం కానీ ఛేదించండి. చదువు సంచయ లేని వాళ్ళు మేము చలాయించినట్టు కాదు. ఏమిటి ఘర్షణ? చూడండి సార్, రిక్షా మీద వచ్చి కూలి ఇవ్వమంటే కొట్టబోతున్నారు సార్. ఏం కుమార్, నిజమేనా? ఈ రిక్షా మీద మాటలు నమ్మకండి డాడీ. కుమార్, జాగ్రత్తగా మాట్లాడు. పోలీస్ హోదాలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళని నీచంగా చూడకు. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో. ఎంత వాళ్ళైనా తమ దయ సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? లక్కీ స్టార్ కార్నివాల్ నుంచి అండి. ఓహో, సరే, 2 రూపాయలు ఇచ్చి పంపించు. థ్యాంక్స్ సార్. గెట్ అవుట్. కుమార్,
ఆ నగల దుకాణం చోరీ కేసు నువ్వే చూస్తున్నావు కదా? అవును. ఇంతవరకు ఎవరూ అరెస్ట్ కాలేదు? లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ రిక్షా వాళ్ళ చెప్పాడుగా, లక్కీ స్టార్ కార్ని వాళ్ళ నుంచి. అలాగా? నీకు ఆ జయశ్రీకి ఎన్నాళ్ళ నుంచి పరిచయం? ఆ దొంగతనం జరిగిన రోజు నుంచి. అంతే. ఆ రాత్రి జయశ్రీని నువ్వు వెంబడించావు కదా? ఆమె అన్నమాట ఏమిటి? ఆ రాత్రి అనుమానించిన వాళ్ళందరినీ వెంబడించాను. అయితే అదంతా నీ డైరీ రిపోర్ట్లు ఎందుకు రాయలేదు? లేదు, నేను వెంబడించిన వాళ్ళెవరూ అనుమానించవలసిన వాళ్ళలాగా కనిపించలేదు కనుక. ఆహా. అయితే ఈ కేసు విషయంలో నువ్వు ఇంతవరకు ఆచూకీ తీయలేదన్నమాట. నా శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తున్నాను డాడీ. ఇంకా నువ్వేమీ ప్రయత్నించిన అవసరం లేదు. ఈ కేసు నేనే స్వయంగా చూడదలుచుకున్నాను. డాడీ. ఇన్స్పెక్టర్, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. వదినా, ఇవిగో వదినా. అన్నయ్యకి పళ్ళు, ఇవాళ వంట కాయగూరలు, ఇదిగో రూపాయి నా స్కూల్ ఫీజుకి దాచు. ఇంకెక్కడ స్కూల్ ఫీజు మోహన్ పోయింది. మన కొంప కూలిపోవద్దు. అదేం అలా అంటున్నావు? అన్నయ్య కులాసాగా ఉన్నాడా? మరి ఆయన నీ ఫీజు కోసం రాత్రి పగలు కష్టపడి చెమటోడ్చి కూడబెట్టిన డబ్బంతా దొంగలెవరూ దోచుకుపోయారు. ఇంకా నీ ఫీజు ఎలా కట్టడం? అన్ని రూపాయలు ఎక్కడి నుంచి తేగలు? ఇంకా ఆయన మొహం నేను ఎలా చూడను? ఏమని సమాధానం చెప్పను? డాక్టర్ బాబు, నేను ఇంటికి వెళ్ళటానికి ఇంకా నాలుగుకి వీలు పడుతుంది. 10-15 రోజుల దాకా నేను డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. అయితే అంతకాలం మా సంసారం ఎలా గడుస్తుంది బాబు? మా తమ్ముడు చదువు సాగుతుంది. డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను, త్వరగా నయమయ్యే మార్గం చూడండి బాబు. అలా కంగారు పడతావేమయ్యా? ఇది తుపాకీ దెబ్బ, గాయం మానడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఇంతకు నువ్వేం పని చేస్తూ ఉంటావు? నేను సైకిల్ రిక్షా తొక్కుతూ ఉంటాను బాబు. 2 నెలల వరకు నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు తెలుసా? నీ వార్డుకు వెళ్ళి పడుకో. అదేమిటి మోహన్, పట్టపదే రిక్షా తీసుకెళ్తావా? ఒక్క రాత్రిలో అయితే బాడుగులు సరిగా దొరకడం లేదు. నీ కాలేజీ స్నేహితులు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నాయన? ఏమనుకుంటారు? రిక్షాలు ఆగుతున్నాడు అనుకుంటారు. నీకు సిగ్గయ్యేదు? పోయిన డబ్బు నెలలలో పోగు చేసి ఫీజు కట్టకపోతే ఇంకా సిగ్గుపడాల్సి వస్తుంది వదినా. మరి అంత డబ్బు ఎలా సంపాదిస్తానో నువ్వే చూస్తావుగా. సరే, ఎండలో ఎక్కువసేపు తిరక్క త్వరగా ఇంటికి రా. అలాగే వదినా. ఏమండి, ఈ పుస్తకాలు అమ్మదలుచుకున్నాను, కొంటారా? ఎంత ఇవ్వనాయా? మీ ఇష్టం, మీరే చెప్పండి. కాలేజ్ టెక్స్ట్ బుక్స్ తీసుకో, 10 రూపాయలు. అంతేనా? సెకండ్ హ్యాండ్ బుక్స్ అయ్యా. సరే. మోహన్ పుస్తకాలు అమ్ముకుంటున్నాడా? అవి ఎంతకి ఇస్తారు? 25 రూపాయలు అవుతాయా ఈ కాలేజ్ బుక్స్. సరే, ఇలా ఇవ్వండి. ఏ రిక్షా? కూర్చోండి. పదండి. ఎక్కడికి వెళ్ళాలండి? ముందు ఇక్కడ నుండి కదలండి, తర్వాత చెప్తాను. మోహన్,